స్మెల్ అయితే చూడండి అన్నీ వేసినాక వాసన అయితే అదిరిపోతుంది. లాస్ట్‌లో అయితే ధనియాల పొడిను మనం ముందుగానైతే కడిగి పెట్టుకున్నాం కదా! ప్లేట్‌లో అయితే వేసి పెట్టుకున్నాం కదా! పుదీనేసి అప్పటికే అది ఉడుకుతా ఉంటే దాని స్మెల్ ఏమన్నా వస్తుందా? చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్‌లో ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి. ఏందిరా ఇదంతా చెప్పి మళ్ళీ వీడియో వదిలేసిపోతుంది అనుకుంటున్నారా? అలా కాదండి. నేను మళ్ళీ వస్తాను. మీరు చూడండి. నేను ఇక స్వీట్ కార్న్ ఫ్రిడ్జ్‌లో పెట్టయితే వస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియోస్. నేనైతే వచ్చేస్తున్నాను. చూసారా వచ్చేసిన వీడియోలోకి అయితే మా ఊరినైతే ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ కదా! ఫ్రైలకు వీటికి కావాలి అనేసి పచ్చిమిరపకాయలను ఇంకా కావాల్సిన ఐటమ్స్ మనకు పుదీనా అంటే పుదీనా ఇట్లా ఫ్రిడ్జ్‌లోకి వెళ్ళి అయితే తీసుకొని రావాలి. నేనైతే కొంచెం అయితే తెంపుకొని అయితే వచ్చేస్తాను. నేను మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తాను. ఎందుకంటే వీడియో తీయాలి మీకు అప్లోడ్ చేయాలి కదా! నేనైతే మసాలా ఏం యాడ్ చేయట్లేదు. సుక్క ధనియా ఏమంటారు మా గరం మసాలా ఐటమ్స్ ఓన్లీ ఆయిల్‌లోనే వేస్తున్నా. పౌడర్ అయితే చేయట్లేదు. తెలుసు కదా! బగారా వాటికి సంబంధించినవి అన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నా. చూడండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే చూడండి. నచ్చుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ న్యాచురల్‌గా వండుతా. ఈ గరం మసాలా, చికెన్ మసాలా అవైతే ఏమైతే వేయను. నార్మల్‌గా జస్ట్ వండేస్తా. ఎందుకంటే ఆ టేస్ట్ కొంతమందికి ఆ టేస్ట్ కూడా నచ్చుతుంది నార్మల్గా వండితే కూడా. అంటే అన్నీ వేస్తే మసాలా వేస్తే టేస్ట్ వస్తుందని కాదు. మసాలా వేయకున్నా కూడా టేస్ట్ అనేది ఉండాలి. నేనైతే అలాగే అనుకుంటా. ఎందుకంటే కొంతమంది అన్ని మసాలా వేసి చేస్తారు. అది మసాలా వేసి చేసినా కానీ అది టేస్ట్ ఉండదు, పాడుండదు. మసాలా వేయకున్నా కానీ అన్నీ బాగుండాలి అంటే ఇట్లా నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోసే కాదు లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా చూడండి. మీకోసమే నేను లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే వేస్తున్నాను. షార్ట్స్ కంటే లాంగ్ వీడియోలనే మీకు మంచిగా అర్థమవుతుందని లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చుతాయి ఖచ్చితంగా అయితే నచ్చుతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను మసాలా అన్నా కదా, నేను ఏం మసాలా వాడట్లేదు. ధనియాల పొడి, ఓన్లీ ధనియాల పొడి. దాంట్లో అయితే నేను ఏం మసాలా యాడ్ చేయలేదు. చూడండి ధనియాల పొడి వేసినాక నేను చేసినట్టుగా చేసి స్మెల్ అనేది వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే స్మెల్ మాత్రము అదిరిపోతుంది. ఏం లేదు ధనియాల పొడి వేసుకొని ముందుగా పుదీనా వేసినాక పుదీనా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీరతో ఫినిషింగ్ అయితే ఇచ్చుకోండి. మీకు కూడా నచ్చుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే వండేసుకున్నా కదా మీకు చూపిద్దాం. కొంచెం వేడి చల్లారినాక చూసిరా గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. మా వాడైతే సలాడ్ చెప్పాను కదా, సలాడ్ అయితే కట్ చేసి పెట్టేసిండు మా చిన్నోడు. మీకు కూడా వీడియోస్ లాంగ్ ఫామ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మిస్ కాకుండా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగున్నదో గ్రేవీ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్పైసీ తినే వాళ్ళైతే మీకు సరిపడట్టుగా కారం అయితే వేసుకోండి. మీరు స్పైసీ తింటారు ఎందుకంటే చికెన్ మటన్ వల్ల స్పైసీ అయితే వేసుకుంటాం. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ అయితే ఇవ్వండి.